हे गजानन तू आदिश्वर तू परमेश्वर तू ईश्वर। जय गणपति जय 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 गणपति जय गणपति जय 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 गणपति। जय जय गणेश जय కొడతా గణేశ జయములివ్వు బొజ్జ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బొజ్జ గణేశ నాయనా మల్లేశం, నా గోడు నీకు చెప్పుకుందామని వచ్చాను. నా గోడు వినేవాళ్ళు లేడు. ఉదయాన్నే నా పాటలు పెట్టి నన్ను నిద్రలేపుతారు నాయన. మధ్యాహ్నం దాకా నన్నే హీరోగా చూస్తారు. ఆ తర్వాత నన్ను జీరోలు చేసి మీ హీరోల పాటల కోసం మీలో మీరే కొట్టుకుంటూ ఉంటారు నాయన. ఇకపోతే చీకటి పడ్డాక అంటావా అంటావా? ఆ పాటేంటి నాయనా? ఈ భారీ కాయంతో అనలేను అనలేను. వీటికో విగ్రహం పెడుతూ ఉంటే నా మీద భక్తితో పెడుతున్నారు కదా అనుకుంటూ ఉండేవాణ్ణి. అదంతా నిజం కాదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నాయన. భక్తితో కాదా? మా విగ్రహం పెద్దది, మేమే గొప్ప అంటూ మీ గొప్పల కోసం నన్ను అడ్డం పెట్టుకుంటున్నారు. మీలో మీరే దూరాన్ని పెంచుకుంటున్నారు. ఇంతమంది ఉండగా నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నా దగ్గరికి ఎందుకు వచ్చా? వాళ్ళందరూ ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు నాయన. నువ్వైతే నాలాగా ఒంటికొమ్ము సొంటిలింగం గాడి అర్ధరీతిని నిద్రలేపి ఒంటికొమ్ము సొంటిలింగం గాడిని చెప్పడానికి వచ్చావా? మల్లయ్యరా అని మా నాన్న పేరు పెట్టుకున్నావు. నా గోడు వింటావని వాళ్ళు కాల్చే టపాసులు పొక్కి ఊపిరాటం లేదు. ఆ మూతలకి గుండెల్లో దడగా ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వేమీ అనుకోకపోతే ఈ ఒక్క రాత్రికి నీతో నిద్రపోయి తెల్లవారుగానే ఇంటికి వెళ్ళిపోతాను. నాతోనా? నాకు నిద్రలో కాళ్ళేసి అలవాటు. కాలేగా, పర్వాలేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.